ఆ ఇంట్లోకి వెళ్ళొద్దమ్మా, వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇంట్లో మాత్రం ఏదో ఉంది, వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పిన మాట ఇదే, ఇంకో ఇల్లు చూసుకోండి మీరు అని ఇంటి చుట్టుపక్కన వాళ్ళు ఎంత చెప్పినా ఈ రోజుల్లో ఇలాంటివి కూడా ఉంటాయా, అయినా ఇప్పుడు మాకు ఇల్లు చాలా అర్జెంట్, ప్రస్తుతానికైతే ఉంటాము, మీరు చెప్పినట్టే జరిగితే ఆ తర్వాత వేరే ఇల్లు చూసుకుంటామని ఆ ఇంట్లోకి దిగారు. దిగిన రోజే అమ్మకి బొమ్మ కనిపించింది. తర్వాత అక్కడి నుంచి బయటపడాలన్నా కుదరలేదు. దాదాపు 3 సంవత్సరాలు ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. ఈ మధ్యలో కొడుకుకి పెళ్లి చేయడంతో కొత్త పెళ్లి కూతురు ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. తనకి విషయాలు ఏవీ తెలియవు. ఆ తర్వాత తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, ఇంతకీ అసలు ఆ ఇంట్లో ఉన్నది ఎవరు, ఏ కారణంతో అక్కడే ఉన్నారు, అప్పుడైనా అత్త కోడలతో అసలు నిజం చెప్పిందా లేదా, ఎందుకు వాళ్ళు ఇప్పటికి కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు, అసలు వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే అసలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చాలా మంది కూడా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ ని నాతో ఎలా షేర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే నాకు మెయిల్ పంపించండి. మరి స్టార్ట్ చేసేద్దామా. నా పేరు షాఫియా, మాది పీలేరు. ఒక రోజు నేను టీవీ చూస్తున్నాను, అందులో ఒక మూవీ వస్తుంది, నువ్వు లేక నేను లేను మూవీ. అందులో లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అని. ఆ డైలాగ్ విని ఏంటో అనుకున్నాను, కానీ ఆ తర్వాత తెలిసింది ఆ పెళ్ళేమో కానీ నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతుందని నేను అనుకోలేదు. అది 2016వ సంవత్సరం డిసెంబర్ లో మా నాన్నకి హార్ట్ అటాక్ రావడం వల్ల తిరుపతిలోని ఒక హాస్పిటల్ కి అప్పటికప్పుడు మా నాన్నగారిని తీసుకుని వెళ్ళాము. అక్కడున్న డాక్టర్ గారు మా నాన్నగారు బతకరు అని చెప్పారు. అది విన్న మా నాన్నేమో నాకు పిల్లల్ని చూడాలనుంది, వాళ్ళని ఒకసారి హాస్పిటల్ కి తీసుకొని రండి అని చెప్పారు. ఇంకా అర్ధరాత్రి టైం అన్నమాట. అప్పటికప్పుడు ఒక కార్ మాట్లాడుకున్నాము, నేను, మా బాబాయి, మా పెదనాన్న, మా అక్క, అలాగే మా అన్నయ్య పీలేరు నుండి తిరుపతికి బయలుదేరాము. అలా అర్ధరాత్రి వెళ్తూ ఉండగా అప్పుడే టైం 11 అలా అవుతుంది. బాక్రాపేట ఏరియా అదంతా అది ఎలా ఉంటుందంటే చాలా పెద్ద అడవిలా ఉంటుంది. చాలా చీకటిగా కూడా ఉంది. నేనేమో కార్ విండో పక్కన కూర్చొని అలా చూస్తూ ఉన్నాను బయటికి. ఇంతలో ఆ చెట్ల మధ్యలో నుంచి ఒక రైతు నడుచుకుంటూ రావడం నేను చూశాను. చూడ్డానికి తను ఒక రైతులానే ఉన్నాడు, కానీ అతనికి తల మాత్రం లేదు, బాడీ ఒక్కటే ఉంది. నేను అలా అటువైపుగా చూస్తూ ఉండడం ఇంకా మా బాబాయ్ చూసి వద్దు అటువైపు చూడొద్దు అన్నాడు. ఏంటి బాబాయ్ ఎందుకు అలా అంటున్నారు అని అడిగితే, అది మంచి స్పాట్ కాదమ్మా, అందరూ ఈ స్పాట్ దగ్గరకు వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు, అది సూసైడ్ స్పాట్, అది కాకుండా నువ్వు అలాగే చూసావనుకో నీ వెనకాలే అవి వచ్చేస్తాయి అని మా బాబాయ్ ఇలా చెప్పగానే ఇంకా వెంటనే నేను గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ అడవి ఏరియా మొత్తం దాటేసాము. గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేసే స్ట్రీట్ లైట్స్ వస్తాయి కదా, ఆ లైట్ కింద ఎవరో ఒకతను కూర్చొని ఆడుకుంటున్నాడు. అతని మీదకి అటువైపు నుంచి ఇటువైపు నుంచి రాళ్లు పడుతున్నాయి. ఎవరా రాళ్లు విసిరేస్తున్నారని చూస్తే అక్కడ మాత్రం ఎవ్వరు లేరు. తినేమో తన మీదకి విసిరేసిన రాళ్లతో ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంకా నేను దాన్ని కూడా అలాగే చూస్తూ ఉన్నాను. అతన్ని కూడా క్రాస్ చేసి ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. నేనేమనుకున్నానంటే అదంతా హాస్పిటల్ ఏరియా కదా, అక్కడ చనిపోయిన వాళ్ళు ఇలాగే కనిపిస్తారేమోనని లైట్ తీసుకున్నాను. హాస్పిటల్ వచ్చేసింది. మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నని చూసుకున్నాము. తిరిగి మేము వెంటనే ఇంటికి వచ్చేసాము. మా నాన్న అయితే ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వచ్చారు. మా నాన్నకైతే ఇప్పుడు బానే ఉంది. ఒక రోజు మా నాన్నగారు నాతో ఒక మాట చెప్పారు. అదేంటంటే నన్ను తన దగ్గరికి పిలిచి, అమ్మా నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అన్నారు. ఎందుకు నాన్న, నాకు అప్పుడే పెళ్ళేంటి, అయినా పెళ్లి చేసుకునే వయసు నాకు ఇంకా రాలేదు కదా. లేదమ్మా, నాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు, నేను గనక చనిపోతే మీరు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు, నేను బతికున్నప్పుడే నీ పెళ్లి కూడా చేసేస్తే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది అని చెప్పారు. నేను కూడా అప్పుడు ఏమనుకున్నానంటే సరేలే ఇప్పటి నుంచి చూడడం మొదలు పెడితే ఒక 2-3 ఇయర్స్ టైం పడుతుందిలే సెట్ అవ్వడానికి అనుకున్నాము. సరే నాన్న చూడండి చేసుకుంటాను అని చెప్పాను. మా నాన్నగారు నాకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఎవరికో ఇవ్వడం ఎందుకు అమ్మాయిని, నా అన్న కొడుకున్నాడు వాళ్ళకి ఇస్తావా అని అడిగారు. మా నాన్నగారు ఏ ఊరు వాళ్ళది అని అడిగారు. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉంది, అబ్బాయి మంచివాడు, జాబ్ చేస్తూ ఉంటాడు. అంటే బెంగళూరా, అంత దూరంగా మా అమ్మాయిని పంపించనులే, లేదు నేను ఇవ్వనులే, నాకు ఇష్టం లేదులే అన్నారు. ఆయనేమో ఊరుకోకుండా, లేదు నువ్వు ఒకసారి అబ్బాయిని చూడు, అబ్బాయిని చూస్తే నువ్వు ఇలా అనవు, రేపు ఏదో ఫంక్షన్ ఉండి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, నేను నీకు ఫోన్ చేస్తా, అప్పుడు నువ్వు కూడా రా, అబ్బాయిని నీకు పరిచయం చేస్తా
చేస్తాను, నీకు నచ్చితే అప్పుడు మాట్లాడదు గాని అని బలవంతం చేసేసరికి మా నాన్నగారు కూడా సరే అన్నారు. ఈలోపు నాకు వచ్చిన సంబంధాలన్నీ వీళ్ళు చెడగొట్టడం మొదలు పెట్టారు. నేను కూడా అన్ని సంబంధాలు కూడా వద్దు వద్దు చేసుకోననే చెప్తున్నాను. ఎందుకంటే ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ విషయమే మా వాళ్ళతో కూడా చెప్పాను. నాన్న, నేను ఇలా ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్తే, లేదమ్మా వద్దు, వాళ్ళు హిందూస్, మనం ముస్లిమ్స్, మనది చాలా పెద్ద ఫ్యామిలీ, వద్దమ్మా, మనకు అసలు ఇదంతా సెట్ కూడా కాదు, నా మాట విని నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. కుదరదంటావా? కావాలంటే మమ్మల్ని చంపేసి వాడితో వెళ్ళిపో అన్నారు. ఆ మాట అనడంతో సరే, నాకు కూడా కావాల్సింది మా అమ్మ నాన్న హ్యాపీనెస్సే కదా అని నేను కూడా సరే మీరు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్నాను. నేను ఇలా చెప్పడంతో మా నాన్నకి ఇంకా నా పెళ్లి విషయంలో తొందర పెరిగింది. ఆ ఫంక్షన్ కి వెళ్లి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్న కొడుకుని చూసొచ్చారు. అబ్బాయి అయితే బానే ఉన్నాడు, కానీ ఆ టైంలో మా నాన్నకి ఎందుకో వద్దులే, అంత దూరం నేను ఇవ్వను అని చెప్పారు అప్పుడు కూడా. కానీ వాళ్ళు మాత్రం వదలకుండా 1 సంవత్సరం పాటు మమ్మల్ని ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు నా ప్రేమ వ్యవహారం కూడా మా ఇంట్లో చెప్పేసరికి ఇంకా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్న కొడుకే ఇచ్చి నన్ను పెళ్లి చేశారు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు చెప్పినవన్నీ అన్ని అబద్ధాలే అని. వాళ్ళది సొంత ఇల్లు కూడా కాదు. ఆ ఇల్లు కూడా చాలా చిన్నది. ఎలా అంటే ఫస్ట్ హాల్ ఉంటుంది, ఆ తర్వాత ఒక చిన్న రూము, ఆ తర్వాత కిచెన్ ఉంటుంది. మా హస్బెండ్ వాళ్ళు మొత్తం 6 మెంబర్స్. దాంట్లో మా ఆయన 3వ వారు. అందరికి కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇంట్లో ఒక చిన్న చెల్లి మాత్రమే ఉంటుంది. తనకి ఇంకా పెళ్లి కాలేదు. అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు అని చెప్పారు, కానీ తను చేస్తుంది ఎలక్ట్రిక్ వర్క్. 1 సంవత్సరం లోపలే పెళ్ళైన తర్వాత ఎన్ని బాధలంటే అన్ని బాధలు అనుభవించాను నేను. పెళ్ళైన 3 మంత్స్ వరకు నేను బానే ఉన్నాను. ఆఫ్టర్ 3 మంత్స్ నాకు పీరియడ్స్ మిస్ అయ్యింది. టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఒక రోజు ఏం జరిగిందంటే, టైం రాత్రి 7 అలా అవుతుంది. మా అమ్మ దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి అమ్మతో కాసేపు మాట్లాడి లోపలికి వచ్చే లోపే నాకే తెలియని ఏదో ఒక భయం అన్నమాట. ఆ భయంతో కూడిన జ్వరం, ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అది చూసిన మా అత్తయ్య వాళ్ళు ఈ అమ్మాయి ఎక్కడో భయపడినట్టుంది అని నన్ను తీసుకువెళ్లి ఒక తాయెత్తుని కట్టించారు. ఆ తాయెత్తు కట్టించుకున్న రోజైతే నాకు బానే ఉంది. నేను ఆ రోజు అసలు చాలా బాగున్నాను. మా అత్తగారిల్లు చాలా చిన్నది అని చెప్పాను కదా, ఆ ఇంట్లో ఇంతమంది ఎలా ఉంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అందులోనూ మాకు పెళ్ళైన కొత్త కదా, మేము తినడం ఉండడం మాత్రమే. ఇంకా నైట్ పడుకోవడానికి మేము అదే వీధిలో మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఉంటే ఆ ఇంటి పక్కన ఇంకో చిన్న ఇల్లు తీసుకున్నాము. పగలంతా ఇక్కడ ఉండేసి నైట్ పడుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్లే వాళ్ళము. అయితే ఎప్పటిలాగే ఆ ఇంటికి వెళ్ళాము పడుకోవడానికి. ఆ తాయెత్తు కట్టిన రోజైతే నేను బాగానే నిద్రపోయాను. కానీ ఆ తరువాత రోజే నేను నిద్రపోతున్నప్పుడు సడన్ గా నాకు మెలకు వచ్చేసింది. టైం చూస్తే అర్ధరాత్రి 12 అయ్యింది. బాగా డీప్ స్లీప్ లో ఉన్న నాకు సడన్ గా మెలకు వచ్చేసింది. ఎక్కడి నుంచో దూరంగా అరుపులన్నమాట, దయ్యాలు అరుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇంకా వెంటనే నిద్రపోతున్న మా హస్బెండ్ ని లేపి చెప్పాను, మీకేమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా అంటే, లేదు నాకేం వినిపించట్లేదు, అయినా అలాంటివే ఉండవులే, నువ్వు ఎక్కువగా భయపడుతున్నట్టున్నావు, భయపడకు అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఒకటే వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు వామిట్ ఆగడమే లేదు. దాంతో ఇంకా వెంటనే బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చేసాను. బాగా దాహం వేస్తుంది అని ఏడ్చాను. అర్ధరాత్రి 12ంటికి లేచిన నేను 5 వరకు కూడా పడుకోకుండా అలానే ఉన్నాను. నాతో పాటు మా హస్బెండ్ కూడా అలానే ఉన్నారు. ఇంకా మా వారేమో ఇంట్లో వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు కదా, ఇప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే బాగోదు అని, ఎందుకంటే మేమిద్దరమే వేరే ఇంట్లో ఉన్నాం కదా, కనీసం తాగడానికి ఇక్కడికి మంచినీళ్లు కూడా మేము తెచ్చుకోలేదు. నీళ్లు కావాలంటే పక్కనున్న ఆడపడుచు వాళ్ళ ఇంటికో లేకపోతే మా అత్తగారింటికో వెళ్తే వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని అలాగే ఉన్నాము. తెల్లారింది. 5ంటికి వాటర్ తీసుకొని వచ్చారు. ఆ తీసుకొచ్చిన వాటర్ ని ఎత్తి ఈసారి మా వారి మొహం మీద కొట్టాను. ఈ వాటర్ నాకొద్దు, నాకు హాట్ వాటర్ తాగాలనుంది అని వెళ్ళి హాట్ వాటర్ తీసుకొని రండి అని చెప్పాను. సరే అని మా వారు హాట్ వాటర్ ని తీసుకొచ్చారు. తాగాను. ఇంకా తెల్లారింది. పొద్దున్నే హాస్పిటల్ కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు స్కానింగ్ తీసి, అవును ప్రెగ్నెన్సీ ఉంది, కానీ బేబీ హార్ట్ బీట్ ఇంకా ఫామ్ అవ్వలేదు అని చెప్పారు. అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్కాన్ చేశారు కదా, బేబీ హార్ట్ బీట్ రావడానికి టైం పడుతుంది అని చెప్పారు. ఇంటికి వచ్చేసాము. ఆ రోజు ఏంటంటే అమావాస్య పాడ్యమి. ఇంట్లో నేను పడుకొనున్నాను. జస్ట్ నేను అలా నార్మల్ గా పడుకొనున్నానంతే. ఇంకా ఉన్నట్టుండి ఒక్కసారిగా హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. దాంతో నేనైతే చాలా భయపడ్డాను. నాకు అర్థమవుతుంది అబార్షన్ అయిపోతుంది అని, కానీ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అబార్షన్ అయిపోయింది. దాంతో మా అత్తయ్య గారు కూడా ఏం చెప్పారంటే,
తనెటు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి కూడా 3 months అవుతుంది కదా. ఇప్పుడు తన పరిస్థితి అయితే బాలేదు. తనని తీసుకెళ్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టిరా అని మా వారితో చెప్పారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే ఒక 1 month ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఆ ఆనందం పట్టుమని ఒక 15 రోజులు కూడా ఉండలేదు. మళ్ళీ 15 రోజుల తర్వాత హెవీ బ్లీడింగ్ అవ్వడం మొదలయ్యింది. అసలు ఇంకా ఎంతలా అంటే టూ మచ్ బ్లీడింగ్ అనమాట. నేను చనిపోతానేమో అనుకున్నాను. మధ్యాహ్నం మొదలయ్యి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు కూడా ఆఖరికి నేను క్లాత్స్ పెట్టుకొని పడుకున్నా సరే అది ఆగడం లేదు. నేను నైట్ 11ంటికి క్లాత్స్ అలా పెట్టుకున్నాను. అర్ధరాత్రి 1 అయ్యింది. ఇంకా ఫుల్ బెడ్ మొత్తం రక్తమే. మా బెడ్ అంతా నా బట్టలంతా తడిసి ముద్దైపోయినాయి. మా హస్బెండ్ ఏమో నా పక్కనే పడుకొని ఉంటే నేనేమో అస్సలు పడుకోనివ్వలేదు. తనని కిందకి తోసేస్తున్నా, వద్దు పడుకోవద్దు అని. ఆ బెడ్ని అలా చూసేసరికి ఇంక ఇలా కాదు అనుకొని నేను నైట్ అంతా కూడా ఇంకా బాత్రూమ్ లోనే ఉన్నాను. నైట్ 1కి అలా వెళ్ళాను. ఇంకా మార్నింగ్ అయ్యే వరకు కూడా నేను ఆ బాత్రూమ్ లోనే ఉన్నాను. అంత దారుణంగా ఉంది నా పరిస్థితి అయితే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకొని వచ్చాము. ఆ తర్వాత కొన్ని నాటు మందుల్ని కూడా నేను వాడాను. ఓకే, నాకంతా బానే ఉంది అనుకున్న ఒక 6 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. 2 times కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా జరిగిందని చెప్పి 3rd month లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నా ప్రెగ్నెన్సీకి ఏం కాకూడదు, బేబీ సేఫ్ గా ఉండాలి, డెలివరీ అవ్వాలని చెప్పి నేను నెల్లూరులో కూడా మొక్కుకున్నాను. నాకు 3rd month వచ్చిన దగ్గర నుండి డెలివరీ అయ్యే వరకు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. డెలివరీ సేఫ్ గా అయింది. ఆ తర్వాత నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అప్పుడే లాక్డౌన్ తీసేశారు. మళ్ళీ నాకు 2nd ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. మళ్ళీ డెలివరీ కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. డెలివరీ అయ్యాక మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు. ప్రెసెంట్ అయితే మా సిచ్యువేషన్ బానే ఉంది. కానీ అప్పటికే మేము ఒక మంచి ఇల్లు కోసం వెతుకుతున్నాము. కానీ ఇల్లు మాత్రం దొరకడం లేదు. అప్పటికే నాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అయింది. ఏంటి ఎంత వెతికినా కూడా ఇల్లు ఎందుకు దొరకడం లేదు అని నేను ఒకరి దగ్గర చూపించుకున్నాను. వాళ్ళేం చెప్పారంటే, మీ ఇంట్లో ఒక ఆత్మ ఉందమ్మా, గాలుంది అని చెప్పారు. ఆ మాటలు విన్న నేనైతే అసలు షాక్ అయ్యాను. ఏంటి మా ఇంట్లో గాలుందా, నిజమేనా అని అడిగేసరికి అవునమ్మా అని చెప్పారు ఆయన. ఇంకా వెంటనే ఇంటికి వచ్చేసి మా అత్తయ్యతో చెప్పాను, అత్తయ్య ఇలా ఇలా చెప్పారు అని. తనేమో నేను ఇంత సీరియస్ గా చెప్తున్నా నార్మల్ గానే అని వింటుంది. ఏంటత్తయ్య నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే మీరు పట్టనట్టున్నారు అని అడిగితే, దీని గురించి మీకు ముందే తెలుసా అని అడిగితే, అవునమ్మా మన ఇంట్లో ఆత్మ ఉంది, నాకు తెలుసు అంది. అవునా, అయితే మీకు ముందే తెలుసా, ఇన్ని రోజులు మరి నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగితే, నీతో మాకు జరిగిన ఒక విషయం చెప్తాను విను అని మా అత్తమ్మ చెప్తుంది. 14 సంవత్సరాల క్రితం మేము పీలేరులోనే ఉన్నాము. మాది ఒక జాయింట్ ఫ్యామిలీ. నీకు తెలుసుగా మీ మామయ్య వాళ్ళు మొత్తం 4 అని. వాళ్ళ మధ్య ఏవో గొడవలు రావడంతో మీ మామయ్య మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసారు. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు బెంగళూరు. ఇక్కడికి తీసుకొని వచ్చారు. నా పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని ఇద్దరిని కూడా ఈ ఊళ్ళోనే ఇచ్చాము. మా పెద్దన్నయ్య కొడుక్కి మా పెద్దమ్మాయిని, మా చిన్నన్న కొడుక్కి మా చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాము. మేము ఫస్ట్ ఈ బెంగళూరుకి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాము. అది బానే ఉండేది. తర్వాత ఈ ఇంటికి వచ్చాము. ఈ ఇంటికి రాకముందే ఈ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు తెలుసు. కానీ ఇల్లు ఎక్కడా దొరకకపోవడంతో ఈ ఇంటికే రావాల్సి వచ్చింది. పాత ఇల్లు వాళ్ళేమో త్వరగా ఇల్లు ఖాళీ చేయమని ఫోర్స్ చేయడంతో ఇంకా వేరే దారి లేక ఈ ఇంటికి వచ్చాము. అయితే ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో ఒక రోజు నేను పడుకొని ఉన్నానమ్మా. అంతే, నా గొంతు ఎవరో నులిమినట్టు అనిపించింది. నిద్రపోతున్న దాన్ని కూడా ఉలిక్కి పడి లేచాను. చూస్తేనేమో ఎవ్వరూ లేరు. నా గొంతేమో చాలా నొప్పిగా ఉంది. సరేలే, ఎటు వంట కూడా చేయలేదు కదా, వంట చేద్దామని చెప్పి కిచెన్ లోకి వెళ్ళాను. నేను వంట చేస్తున్నప్పుడు కిటికీ దగ్గర నుంచి నాకు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. నా దగ్గరికి రా, నువ్వు రా అని నన్నే పిలుస్తుంది. ఆ సౌండ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నేనేమో మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని బయటికి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా నాకు భయం వేసేసి ఫాస్ట్ గా వంట చేసేసి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత కాసేపటికి మీ మామయ్య ఇంటికి వచ్చారు భోజనం పెట్టమని. లోపలికి వెళ్లి చూస్తే ఏముంది, నేను వండిన అన్నం మొత్తం ఎర్రగా మారిపోయింది. ఇంకేం చేస్తాం, అదంతా పడేసి మళ్ళీ వండి మీ మామయ్యకి పెట్టాను. ఇంటికి వచ్చినప్పటి నుంచి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చాలా ఆలోచించాను. కానీ అర్థం కాలేదు. ఈ ఇంటిని తీసుకునేటప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పినవన్నీ నిజాలేనా, అందుకే ఇలా జరుగుతుందా, ఇదంతా ఆలోచించి నాకు నేనే అనుకున్నాను,
నువ్వు ఈ ఇంట్లో ఉన్నావనే విషయం నాకు తెలుస్తుంది. నీ గురించి నాకు చాలా మంది చెప్పారు. వాళ్ళందరూ కూడా నీ గురించి చెప్తూ చాలా బాధపడ్డారు. మేము ఇల్లు ఎక్కడ దొరక్క మీ ఇంటికి వచ్చాము. ఈ ఇల్లు ఎప్పటికీ కూడా మీ ఇల్లే. మీ ఇంటిని మేము వదిలేసి వెళ్ళిపోతాము. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నువ్వు నాకు గాని నా కుటుంబానికి గాని ఏదో ఒకటి చేయాలని చూస్తే ఆ తర్వాత నేను కూడా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తాను. ఆ వచ్చిన వాళ్ళు నిన్ను ఊరికే వదిలిపెట్టారు కదా, నిన్ను బంధించి వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు. అందుకని నువ్వు మమ్మల్ని ఏం చెయ్యకు. మేము కూడా మీ ఇంటిని ఏం చెయ్యము. ఇల్లు దొరికిన తర్వాత మేమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని నాలో నేనే అనుకున్నాను. ఇలా అనుకున్న కొన్ని రోజుల వరకు బానే ఉంది. అది ఈ ఇంట్లో ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. మమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నా చిన్న కూతురికి ఉన్నట్టుండి నడుము నొప్పి, వెనక వీపు నొప్పి విపరీతంగా వచ్చేసింది. ఎందుకో తెలియలేదు. ముసలి వాళ్ళు గనక ఒంగోని నడుస్తారే నడవలేక, అలా నడవడం మొదలు పెట్టింది. అది అడిగితే నాకు నడుము నొప్పి చాలా ఎక్కువగా ఉందమ్మా, అసలు నేను నడవలేకపోతున్నాను అని ఇలా చెప్పేది. ఈ ఇంటికి వచ్చిన తర్వాతే నా చిన్న కూతురి ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. ఇదంతా అత్తయ్య నాకు చెప్తుంటే నేనేమో, అత్తయ్య నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలా ఎందుకు మాట్లాడారు ఆత్మతో అంటే, తప్పులేదులే అమ్మా, అప్పుడు మేమున్న పరిస్థితి అలాంటిది అన్నారు. సరేలేండి అత్తయ్య, ఇక మీదటైతే మనం ఈ ఇంట్లో ఉండద్దు, వేరే ఇల్లు చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పి ఇల్లుని వెతకడం స్టార్ట్ చేశాము. ఎప్పుడైతే మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తున్నామో అప్పుడు మా ఆడపడుచుకి నడుము నొప్పి ఇంకా ఎక్కువైపోయింది. దానివల్ల తను సరిగ్గా కూడా నడవలేకపోయింది. అందుకే నేను తనని తీసుకువెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకొని వచ్చాను. ఆ స్కాన్ అంతా చూసి అక్కడ డాక్టర్స్ ఏమో న్యూరో సర్జరీ చేయాలి అని చెప్పారు. నీ వెన్నెముక పక్కనే ఒక గడ్డుందమ్మా, వెంటనే దాన్ని తీసేయాలి, లేకపోతే చాలా ప్రమాదం, ఇలాగే నడుం నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. వెంటనే మీరు విక్టోరియా హాస్పిటల్ కి వెళ్ళండి, అక్కడ చేస్తారు అన్నారు. సరే అని అక్కడికి వెళ్తే హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అదే టైంలో నాకు తమిళనాడు నుంచి మా అమ్మమ్మ చనిపోయారని కాల్ వచ్చింది. అది మార్చి 7, 2023 సంవత్సరం. మార్చి 9 మా ఆడపడుచుకి ఆపరేషన్ ఉంది. ఇంకా తను హాస్పిటల్లో ఉంటే అత్తయ్య కూడా హాస్పిటల్లోనే ఉండాలి కదా, ఇంట్లో ఉండి పెట్టడానికి ఎవ్వరు లేరు అని నేనైతే అక్కడికి వెళ్ళలేదు. విక్టోరియా హాస్పిటల్లో వాళ్ళు కూడా గడ్డుందమ్మా తీసేయాలి అని చెప్పారు. అలా చెప్పగానే అది తీసేస్తే మా పాప మళ్ళీ బాగా నడుస్తుందా డాక్టర్ గారు అని అడిగాము. అవును నడుస్తుంది, దానికేం ప్రాబ్లం లేదు అన్నారు. సరే చెయ్యండి అని మేము కూడా అడ్మిట్ చేసాము. ఆపరేషన్ చేయగానే అక్కడున్న డాక్టర్స్ ఏం చెప్పారంటే, తనకు వచ్చింది మామూలు గడ్డ కాదమ్మా, అది క్యాన్సర్ గడ్డ. అమ్మాయి అయితే నడవలేదు, ఫ్యూచర్ లో మేబీ ఒక 70% వరకు ఛాన్సెస్ ఉన్నాయేమో, మళ్ళీ 3 years తర్వాత ఈ ప్రాబ్లం రావచ్చు అని చెప్పారు. ఇది లక్షల్లో ఒక్కరికి మాత్రమే వస్తుంది అని చెప్పగానే మేమందరం షాక్ అయిపోయాము. ఇంకా మేమందరం కూడా ఇది దాని పనే అయ్యుంటుంది లేండి, ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు, మనం ఎలా అయినా సరే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి అని మా వాళ్లతో చెప్పడం స్టార్ట్ చేశాను. మార్చి 15న మా ఆడపడుచు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. తను ఇంకా మొత్తం బెడ్ మీదనే, ఇంకా నేనే తనని చూసుకునేదాన్ని. తన ఫుడ్, తనకి డ్రెస్ చేంజ్ చేయడం, తనకి టైం టు టైం టాబ్లెట్స్ ఇవ్వడం, తన టాయిలెట్ కానివ్వండి అన్ని A to Z నేనే తనని దగ్గరుండి చూసుకునేదాన్ని. మా నాన్న ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం పూట 11ంటికి కాల్ చేసేవారు. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ 11ంటికి కాల్ చేసి నాతో మాట్లాడేవారు. ఆ రోజు ఏప్రిల్ 7 మా నాన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది. కొంచెం నాకు నల్తగా ఉంది అని చెప్పి తిరుపతిలో ఉన్న CMC హాస్పిటల్ కి వెళ్తున్నానమ్మా, బస్సు ఎక్కుతుండగా కళ్ళు తిరిగి కింద పడిపోయాను, అస్సలు నేనైతే పైకి కూడా లెగవలేకపోయాను అని చెప్పారు. మా నాన్నగారేమో తిరుపతిలో ఉన్నారు, నేనేమో బెంగళూరులో ఉన్నాను. మా నాన్నని మాటలతో ఓదార్చడం తప్ప నేనేం చెయ్యలేను కదా. సరేలే నాన్న, చూడండి మీకు ఓపిక ఉంటే అక్కడే చూపించుకోండి, లేదంటే నా దగ్గరికి రండి, ఇక్కడ హాస్పిటల్లో నేను మీకు చూపిస్తాను అని చెప్పాను. ఆ రోజు నేను అస్సలు ఊహించలేదు మా నాన్నతో మాట్లాడే మాటలు అవే ఆఖరిసారి అవుతాయని. ఆ రోజు శుక్రవారం కావడంతో నేను ఇంట్లో పనంతా చేసుకుని నమాజ్ చదువుకుంటున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. నమాజ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఫోన్ చూస్తే మా చెల్లి నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా చెల్లి కూడా తిరుపతిలోనే ఉంటుంది. నేను తనకి రిటర్న్ కాల్ చేస్తే తను చెప్పిన విషయం ఏంటంటే, నాన్నగారికి సీరియస్ గా ఉంది, బస్ స్టాండ్ లో నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోతే తెలిసిన వాళ్ళు ఇంటి వరకు తీసుకొచ్చారు, నేను వెంటనే బయలుదేరుతున్నాను, నువ్వు కూడా రా అంది. అప్పటికే ఆఫ్టర్నూన్ 2 అలా అయిపోయింది. ఇంకా బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళడానికి 6 hours జర్నీ
భయపడుతుంది. ఇంకా ఇంతలో నేనేమో మా వారికి కాల్ చేసి తొందరగా ఇంటికి రండి, నాన్నగారికి ఇలా హెల్త్ బాగోలేదంట, మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్తే తను బైక్ తీసుకొచ్చారు. మేము బైక్ లోనే బయలుదేరాము. మేము వెళ్లేసరికి నాన్నగారు ఇంట్లో లేరు. అప్పటికే టైం 9:30 అలా అవుతుంది. నాన్నగారిని వేలూరు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. అప్పటికే అమ్మ చెప్తూనే ఉంది, హాస్పిటల్ కి వెళ్దాం రా అమ్మ, నువ్వు కూడా వస్తావా అంటే లేదులే అమ్మ, బాగా చీకటి పడిపోయింది కదా, రేపు పొద్దున్నే వస్తానని చెప్పాను. అప్పుడు మా నాన్నగారిని చూడ్డానికి నేను వెళ్ళినా బాగుండేది. సరిగ్గా 1 అవర్ తర్వాత హాస్పిటల్ నుంచి మా అక్క కాల్ చేసింది, నాన్నగారు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది. అసలు ఆ మాట వినగానే నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది. చాలా అంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. మేము నలుగురం కూడా ఆడపిల్లలమే, మా అమ్మతో 5గురము, మాకంటూ మగ దిక్కు ఎవ్వరూ లేరు. మా నాన్న బతికున్నప్పుడు మాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు, మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు, ఎంతో మందికి సహాయం కూడా చేశారు. అలాంటి ఆయన దూరం అయ్యారు అనే మాట వినగానే నేనైతే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. హాస్పిటల్లో వాళ్ళు ఏం చెప్పారంటే మా నాన్నకి లివర్, కిడ్నీస్ మొత్తం కొలాప్స్ అయ్యాయి, డ్యామేజ్ అయ్యాయి, అందువల్ల చనిపోయారు అని చెప్పారు. నాన్నగారి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నాకు నేనే ధైర్యం తెచ్చుకొని మెల్లగా డిప్రెషన్ లో నుంచి బయటికి రావడం జరిగింది. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలున్నారు, అత్త మామ ఉన్నారు, అంతేకాకుండా నా ఆడపడుచుని చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా నాదే అని ఆ తర్వాత మా ఇంటికి వచ్చాననే మాటే గాని అసలు ఏ వర్క్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. మా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉంటే కాదు, ఎలా అయినా సరే మనం ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి అని ఇల్లు వెతకడం స్టార్ట్ చేశాము. అప్పుడే మా ఆడపడిచి ఏంటంటే స్టాండ్ తీసుకొని కొద్దిగా నడవడం స్టార్ట్ చేసింది. మా సపోర్ట్ తో నెమ్మదిగా అడుగులు కూడా వేసేది. అలాంటిది తను బయటికి వెళ్లి ఇంటి లోపల అడుగు పెట్టిందో లేదో తన కాలు అనేది బ్రేక్ అయిపోయింది. ఎలా అంటే కాలు 2 పార్ట్స్ అయిపోయింది. ఇంకా హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి కూడా అవ్వదన్నమాట. ఆ కాలు చూస్తే బాగా వాసిపోయి ఉంది. మాకు అర్థమయ్యింది ఇంకా కాలు విరిగిపోయిందని. ఏంటి ఇలా జరుగుతుందని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చూపిస్తే, మీరు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఇలానే ఉంటుంది, మీరు అనుకున్నవి ఏవీ జరగదు, ముందు ఆ ఇంటిని ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పారు. అది విన్న మావారేమో ఇదంతా కాదు, ఎవరిని అడిగినా ఇలానే చెప్తున్నారు, ఒకసారి నేను అజ్మీర్ కి వెళ్ళొస్తాను, చెల్లికి బాగవుతుందని నా ఫ్రెండ్ చెప్పాడు, అక్కడికి వెళ్లి తాయెత్తును తీసుకొస్తాను అని చెప్పి అజ్మీర్ కి వెళ్లారు. మా చుట్టాల వాళ్ళందరికీ, మాకు ఎంత మంది ఉన్నారో అంత మందికి కూడా తాయెత్తులు తీసుకొని వచ్చారు. అందరూ కూడా తలా ఒక తాయెత్తును కట్టుకున్నాము. మా ఇంటి గుమ్మానికి కూడా ఒక తాయెత్తును కట్టి రోజు దానికి కడ్డీలు వెలిగించి ఆ పొగని దానికి చూపించే వాళ్ళం. ఆ పొగ చూపించడం అనేది మా హస్బెండే చేసేవారు. అయితే ఒక రోజు ఇలానే చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే, మేమందరం నిద్రపోతున్నప్పుడు మొదట్లో ఏంటంటే నాకు అసలు ఇంట్లో ఉన్నది ఎవరో కూడా తెలిసేది కాదు. ఆ రోజే నాకు తెలిసింది. అర్ధరాత్రి మా ఆడపడుచు నిద్రపోతున్నప్పుడు ఒక ముసలావిడ పొడవైన తెల్లని జుట్టు వేసుకొని చాలా కోపంగా ఉంది, కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. అది మా ఆడపడుచు గొంతు మీద కూర్చొని, ఏయ్ ఏం చేస్తున్నావే, నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కూడా తాయెత్తు కట్టుకున్నారు కదా, వాడు నీకు అలా తాయెత్తు కడుతున్నప్పుడు వద్దురా అని చెప్పటానికి నోరేమయ్యిందే నీకు, నువ్వు దాన్ని తీసి పడేస్తావా లేదా ఇంకా ఇలానే చేయమంటావా అని గొంతు పట్టుకొని నులిమి మరీ కొట్టింది. చాలా బాగా కొట్టింది. ఇంకా దెబ్బలకి తను ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ఆ అరుపులకి నిద్రపోతున్నాము అందరం లేచి వెంటనే లైట్ ఆన్ చేశాము. మా అత్తయ్య ఏంటి ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగితే తను మాత్రం ఏమీ సమాధానం చెప్పలేదు. తెల్లారిన తర్వాత మళ్ళీ మా అత్తయ్య అడిగారు, రాత్రి నువ్వెందుకు అలా అరిచావు అని. అప్పుడు అమ్మ నాకు ఇలా జరిగింది అని చెప్పింది. రాత్రి అదమ్మా నా గొంతు పట్టుకొని ఆ తాయెత్తుని తీస్తావా లేకపోతే నిన్ను చంపేయనా అని అనడంతో నేను భయపడి గట్టిగా అరిచేశాను. మీరందరూ వచ్చి లైట్ ఆన్ చేయడంతో వెంటనే అది నా మీద నుంచి వెళ్ళిపోయింది. అది ఒక ముసిలావిడ రూపం అమ్మ, ముసిలావిడే అని చెప్పింది. అలా తను చెప్పడంతో అసలు మాకు ఏమనాలో కూడా తెలియలేదు. మేమందరం కూడా సైలెంట్ అయిపోయాము. ఆ రోజు మాత్రమే కాదు, ఆ మరుసటి రోజు కూడా అలానే అవ్వడంతో తను చాలా భయపడిపోయి ఏడ్చేసింది. ఇంకా తను మాతో, ఈ తాయెత్తును మీరు తీస్తారా లేదా, లేకపోతే నేను అసలు ఈ ఇంట్లోనే ఉండను, చచ్చిపోతాను, ఏరా అన్నయ్య నువ్వైనా నా చేతికున్న తాయెత్తును తీసి పడేయరా. రాత్రి అది మళ్ళీ వచ్చి నాకు చాలా అంటే చాలా నరకం చూపించింది, ప్లీజ్ దీన్ని తీసే అని తను ఏడుస్తూ ఉండడంతో సరే అని మా వారు ఆ తాయెత్తుని తీసేశారు. తను వేరే గదిలో ఉంటే చాలా ఎక్కువగా భయపడుతుందని చెప్పి ఇంకా నేనే చేతులతో ఎత్తుకొని
తీసుకొచ్చి తనని మా రూమ్ లోనే పడుకోబెట్టేశాను. ఇదిలా ఉంటే ఒక రోజు మా వారికి ఎవరో ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వాళ్ళేం చెప్పారంటే, ఒరేయ్ మనం ఒక 1,00,000 రూపాయలు కడితే మళ్ళీ 6 నెలల లోపే మళ్ళీ మనకి 1,50,000 ఇస్తారంట అని చెప్పారు. ఇదంతా నిజమేనా అని అడిగితే, నిజమేరా, నేను కూడా కట్టాను, నాకు వచ్చినీరా అంటే సరే అని మా వారు 1,00,000 వేశారు. నిజంగానే ఆయన చెప్పినట్టు 6 నెలల లోపే 1,50,000 వచ్చాయి. ఇది చూసిన మా వారేమనుకున్నారంటే, బయట నుంచి 5 లక్షలు అప్పుగా తీసుకొచ్చి ఇద్దాము, అప్పుడు మనకి 6 నెలల్లో 7,50,000 వస్తాయి. అందులో 5 లక్షల్ని మనం అప్పుగా తీసుకున్న డబ్బులకి ఇచ్చేసిన మిగిలిన డబ్బులతో ఒక ఇంటిని కొనుక్కోవచ్చు అని చెప్పి మా ఇంట్లో మా అత్తయ్యకి మామయ్యకి ఇద్దరిలో ఎవ్వరికి కూడా తెలియకుండా బయట నుంచి 5 లక్షలు అప్పుగా తీసుకొచ్చి వాళ్ళకైతే కట్టేశారు. ఆ తర్వాత 6 నెలలకి మాకు డబ్బులు కూడా రాలేదు. ఆ డబ్బులన్నీ తీసుకొని వాడు ఎక్కడికో పారిపోయాడంట. ఈ విషయం మా వారు నాతో కూడా చెప్పలేదు. తను చాలా డల్ గా ఉంటుంటే, ఏమైంది, ఎందుకలా ఉంటున్నావు, మాట్లాడుకుంటే విసుక్కుంటున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడిగితే అప్పుడు చెప్పారు, మనం అప్పుగా తీసుకొని కట్టిన డబ్బుల్ని తీసుకొని వాడెక్కడికో పారిపోయాడు అని. నేనేమో సరే మీరు వాళ్ళకి డబ్బులు కట్టినట్టు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అంటే అవేవి లేవు అన్నారు. సరే దీని గురించి మీకు ఎవరు చెప్పారు అని అడిగితే మా ఫ్రెండ్ అన్నారు. సరే అయితే తనతోనే మాట్లాడండి అని చెప్పాను. సరే అని వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి మాట్లాడితే తనేమో, నేను చీటీ డబ్బులు వేశానురా, నెక్స్ట్ మంత్ లో వస్తాయి, ఆ డబ్బులు నువ్వు తీసుకో, తన దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను అని చెప్పాడు. అలా అన్న తర్వాత ఒక 15 రోజుల్లోనే వాళ్ళ ఫ్రెండ్ ఉరి వేసుకొని చనిపోయారు. ఎందుకంటే ఆ డబ్బులు ఇంకా తను కట్టలేక అలా చేశాడు. ఆ మాట విన్నాక అసలు మా వారి కళ్ళల్లో కన్నీరైతే ఆగలేదు. ఇక్కడ అప్పు తీసుకొని 5 లక్షలు తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడేమో వీళ్ళకి వడ్డీ కూడా కట్టాలి. అందులోనూ మా వారు 1 సంవత్సరంలోనే మీకు 5 లక్షలు ఇచ్చేస్తానని వాళ్లతో చెప్పారు. అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇదంతా మా మామయ్య గారికి తెలిస్తే అసలు మమ్మల్ని బ్రతకనివ్వరు కూడా. ఎప్పటికీ కూడా మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి తెలియదు అప్పు కడుతున్నారని. ఆ తర్వాత మా అత్తయ్య గారు, నేను దర్గా దగ్గరికి వెళ్లి నిమ్మకాయలు తీసుకొస్తానని చెప్పి దర్గా దగ్గరికి వెళ్లి నిమ్మకాయల్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. దర్గా దగ్గర నుంచి నిమ్మకాయల్ని తీసుకొచ్చి వాటిని మా ఇంటికి కట్టగానే మా అత్తయ్య హెల్త్ అయితే చాలా పాడైపోయింది. అలా తనకి హెల్త్ పాడవ్వడం వల్ల మళ్ళీ మా అత్తయ్య ఇంటికి కట్టిన నిమ్మకాయల్ని తీసి బయట చెట్టుకు కట్టేసింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది, డబ్బులకి డబ్బులు పోయాయి, కనీసం తినడానికి తిండి కూడా కరువు అయిపోతుంది. నా పిల్లలు ఎంతగానో తినేవాళ్ళు, ఈ రోజు కనీసం ఒక 5 రూపాయల చాక్లెట్ కొనుక్కోవాలన్నా ఎంతగానో ఆలోచిస్తున్నాము. మేమంతకు ముందు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు అంతా దూరం అయిపోయింది, అన్ని బాధలే. ఇలాగే ఉంటే కాదు అనుకొని ఇంకా మా వారు వాళ్ళ అమ్మతో చెప్పేశారు, అమ్మ ఈ రోజు ఎలా అయినా సరే నువ్వు బయటికి వెళ్ళి ఇల్లు చూసిరా, అక్కడ వాళ్ళెవరో ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారంట, ఆ ఇంట్లోకి మనం వెళ్ళిపోదాం, బాగోకపోయినా సరే ఎలాగలా అడ్జస్ట్ అయ్యి అక్కడే ఉందాము అని మా అత్తయ్యతో మాట్లాడి ఆ ఇంటిని చూడ్డానికి మా అత్తయ్యని పంపించారు. సరే అని మా అత్తయ్య వెళ్లి ఇల్లు చూసొచ్చి, సరే అంతా బానే ఉందిరా మనం వెళ్ళిపోదాము అని చెప్పి ఆ రోజు రాత్రి పడుకున్నారు. ఇంకా ముసలావిడ మా అత్తయ్య కలలోకి వచ్చి, ఏంటే ఎంత చేయాలే మీకింకా, మీ కోడలి కడుపులో బిడ్డని కూడా చంపేశా, రెండోసారి అది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి తప్పించుకుంది, మీ కూతురి కాళ్ళు కూడా విరగ్గొట్టాను, నీ కోడలి వాళ్ళ నాన్నని కూడా చంపింది నేనే, నీ కొడుకు వేసిన డబ్బులు కూడా పోగొట్టాను, నిన్ను కూడా ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాను, అవి సరిపోవట్లేదా, నన్ను వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోతావు, నన్ను వదిలేసి నువ్వు వెళ్తావా అని కొడవలి తీసుకొని వచ్చి మా అత్తయ్య ఎదురుగా నిలబడుంది. అసలేమనుకుంటుంది నీ కోడలు, నీ కోడలైనా నీకు అన్నం పెడుతుందే, నా కోడలు నాకు అన్నం కూడా పెట్టలేదు, అలానే తిండి లేకుండా కడుపు మార్చుకొని ఈ ఇంట్లోనే చనిపోయేలా చేసిందే నన్ను నా కోడలు. నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నాతో ఒక మాట అన్నావు కదా, నన్నేమి చెయ్యకపోతే నిన్ను కూడా ఏమి చెయ్యను అని. ఆ మాట నాకు చాలా నచ్చింది. అందుకే నువ్వు నాతో పాటు ఈ ఇంట్లోనే ఉండు, అంతగా వెళ్ళాలనుకుంటే నీ కొడుకు కోడల్ని ఈ ఇంటిని వదిలేసి వెళ్ళమని చెప్పు. నిన్నెందుకు పిలుస్తున్నారు మధ్యలో వాళ్ళు, నిన్ను కావాలనుకుంటే చంపి నాతో పాటు తీసుకొని వెళ్తాను, కానీ నేను ఈ ఇంట్లో ఆత్మగా ఉన్నన్ని రోజులు కూడా నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇల్లు వదిలి వెళ్ళనివ్వను, ఇంకా ఇక్కడితోనైనా మీ చేష్టలు ఆపండి అని మా అత్తయ్యతో చెప్పిందంట. దాంతో మా అత్తయ్య గారైతే చాలా భయపడిపోయారు. పొద్దున్నే లేచిన తర్వాత మా వారితో జరిగిందంతా చెప్పారు. ఆ మాటలు విన్న నేనేమో, లేదండి మనం దీన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు, ఎవరి దగ్గరికైనా వెళ్దామండి, ఇంట్లో ఇలా ఇలా జరుగుతుందని చెప్తాము వాళ్ళకి, వాళ్ళే వచ్చి ఏదో ఒక పరిష్కారం చేస్తారు,
అని చెప్పాను. అంతే. మళ్ళీ అదే రోజు రాత్రి మా అత్తయ్య కలలోకొచ్చి, ఏంటే నీ కోడలికి బతికుండాలనే ఆలోచన లేదా? నీ కోడల్ని చంపేయమంటావా? అది నన్ను ఈ ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తుంది అని నవ్వుతుందంట. మళ్ళీ పొద్దున్నే లేచి మా అత్తయ్య గారికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక వేరే వాళ్ళని అడిగితే వాళ్ళేమో, మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, అక్కడ పవిత్రమైన జలం ఒకటిస్తారు, ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇల్లు మొత్తం చల్లండి అని చెప్పారు. ఆ దుష్ట శక్తి అయితే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మీరు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సరే అని అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి వాటర్ తీసుకొచ్చి ఇల్లంతా చల్లాము. అయినా సరే అది వెళ్ళలేదు. ఆ తర్వాత మాకు తెలిసిన వాళ్ళు కూడా కుంభమేళా వెళ్ళొచ్చి వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. అవి చల్లినా సరే అది మా ఇంట్లో నుంచి అయితే పోలేదు. మేమిన్ని చేసినా సరే అది ఇంట్లో నుంచి వెళ్ళట్లేదని నాకైతే చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంతోనే ఆ ఆత్మను ఆ రోజు నేనైతే చాలా తిట్టేశాను. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చనిపోవడానికి కారణం నీ కోడలు. నీ కోపం ఉంటే నీ కొడుకు నీ కోడల మీద ఉండాలి, అంతేగాని మా మీద ఎందుకు నీ ప్రతాపం చూపిస్తున్నావు? ఇలా మా జీవితాలను ఎందుకు ఇంత సర్వనాశనం చేస్తున్నావు? అసలు మాకెందుకు ఇంత క్షోభ పెడుతున్నావు? అసలు మేము నీకేం చేశామని? నీ వల్ల నా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు నువ్వు మనిషి పుట్టక పుట్టే చచ్చిపోయావా అని ఇలా తిట్టేసరికి ఇంకా దానికి తెలిసిపోయింది అనుకుంటాను. ఆ నెక్స్ట్ డేనే నాకు స్టార్ట్ అయింది ఫుల్ బాడీ పెయిన్స్. అసలు నడవలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. అసలు ఓపిక కూడా లేదు ఏదైనా పని చేసుకుందామన్నా. ఇదంతా మా అత్తయ్య చూసి, ఏం చేసావే అన్నారు. ఇలా దాన్ని తిట్టుకున్నాను అత్తయ్య నా మనసులోనే. అంటే ముందు దానికి సారీ చెప్పు అన్నారు. లేదు నేను చెప్పను, తను మనల్ని ఇంత ఇబ్బంది పెడుతుంది, నేను తనకి సారీ ఎందుకు చెప్పాలి అంటే, నా మీద కానీ నీ భర్త మీద కానీ ఎలాంటి గౌరవం ఉన్నా ముందు తనకి సారీ చెప్పు అన్నారు. సరే నేను ఇంకా ఏమీ చేయలేనని చెప్పి, క్షమించు తల్లి, నిన్నలా అనడం నాదే తప్పయిందమ్మా, నువ్వు నా నుంచి వెళ్ళిపో అన్నాను. కానీ అది మమ్మల్ని ఇంకా పీడిస్తూనే ఉంది. దాని పీడ మాకెప్పుడు విరగడైపోతుందా అని ప్రతిరోజు ఆలోచించడమే. ఈ మధ్యలో మాకొక సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక రోజు నేను టీ చేసుకొని వచ్చి తాగుతున్నాను. అప్పుడే మా పాప నా దగ్గరకు వచ్చి, అమ్మ రోజు టీ చేసుకుని మనమే తాగుదామా, రూమ్ లో అవ్వ కూర్చొనుంది, తనకు కూడా టీ ఇవ్వు అంది. ఆ రోజు నేను దాని మాటలు అంతగా పట్టించుకోలేదు, నా పనిలో నేనున్నాను. పాప చెప్పింది నిజమే, మా రూమ్ లో అది తనకి కనిపించింది అన్న విషయం నేను అప్పుడు ఊహించలేకపోయాను. పాప చెప్పింది నిజమని నాకెప్పుడు తెలిసిందంటే, ఒక్క రోజు మా అత్తయ్య గారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడో పడిపోయారంట. వేరే వాళ్ళు చూసి మా అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చారు. మా అత్తయ్య కింద పడ్డ ఒక నెల తర్వాత మా పాప, నానమ్మ నువ్వు పడిపోలేదు కదా, బండి మీద వెళ్తున్నప్పుడు ఆ బండి మీద నుంచి నువ్వే దూకేశావు కదా అని చెప్పింది. పాప మాటలు విన్న మా అత్తయ్య గారేమో, నీకెలా తెలిసి ఇవన్నీ అని తను షాక్ అయిపోయారు. నాకు తెలుసులే, ముందు నువ్వు చెప్పు, అవునో కాదో అందంట. సరే నువ్వు మాత్రం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు, మీ తాతయ్యకి తెలిస్తే ఇంకా నా పని అంతే అయిపోతుంది అని మా అత్తయ్య గారు సైలెంట్ అయిపోయారు. అప్పటికి మా పాప వయసు 3 సంవత్సరాలంతే. ఆ తర్వాత మా అత్తయ్య గారు నాతో చెప్పారు ఇలా ఇలా జరిగింది అని. నేనేమో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎవరో ఒక ఆవిడొచ్చి బండెక్కు అంది. నేనేమో వద్దులే అమ్మా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అన్నాను. కానీ తనేమో వినకుండా బండెక్కు అని నన్ను బండి మీద ఎక్కించుకునేంత వరకు కూడా వదిలిపెట్టలేదు. నేను దిగాల్సిన చోటు రాగానే తను నన్ను దింపకుండా బండిని ఇంకా ఫాస్ట్ గా నడుపుతుంటే ఇంకా నాకు భయం వేసి బండి మీద నుంచి నేను కిందకి దూకేశాను అని చెప్పడంతో, మరెందుకు అత్తయ్య ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఇలా జరిగిందని చెప్పలేదు అని అడిగితే, మీ మామయ్య గారు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదా, మంచి చెడు ఏమీ ఆలోచించరు, ఇదంతా చెప్పాననుకో ముందు వెనక ఏమీ ఆలోచించకుండా నన్నే తిడతారు అని చెప్పారు. ఇలా ఈ కష్టాన్ని మేము 3 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటూనే ఉన్నాము. రాను రాను మా హస్బెండ్ కి హెల్త్ కూడా బాగోట్లేదు. తను చేస్తున్న పని కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడ పని కూడా దొరకడం లేదు. దానికి తోడు మా అత్తయ్య మామయ్య హెల్త్ కూడా పాడవుతూనే ఉంది. మేము తిరగని ప్లేస్ లేదు, మొక్కని మొక్కు లేదు, అయినా ఒక్క యూస్ కూడా లేదు. మా బాధలన్నీ ఎప్పుడు తీరుతాయా అని మేము ఎదురు చూస్తున్నాం. కానీ రోజు రోజుకి మా పరిస్థితి అయితే చాలా దారుణంగా దిగజారిపోతుంది. అసలు ఈ దయ్యాన్ని ఆ ఇంట్లో నుంచి ఎలా తరిమి కొట్టాలో అర్థం కావట్లేదు. ఆ ఇల్లు ఎలా ఖాళీ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్రెసెంట్ అయితే మేము తినడానికి తిండికి కూడా గతి లేని పరిస్థితుల్లో ఉన్నాము. రంజాన్ పండగ వస్తే కనీసం మా పిల్లలకి బట్టలు కొనివ్వడానికి కూడా గతి లేని పరిస్థితుల్లో ఉన్నాము. బట్టలు లేకపోతే పిల్లలు ఎక్కడ బాధపడతారు అని చెప్పి మా అక్కకి ఫోన్ చేసి పండగ రోజు మా అక్క చేత బట్టలు కొనిపించుకున్నాను. అంతకు ముందు ఒకరికి అన్నం పెట్టే నేను ఇప్పుడు ఒకరి
ముందు చెయ్యి చాపే పరిస్థితిలో ఉన్నాను. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే మీరే చెప్తారు అనే ఒక చిన్న ఆలోచనతో నా ఈ సమస్యని యూట్యూబ్ లో షేర్ చేసుకోవాలని ఆలోచించుకొని మాకు జరిగిందంతా కూడా నేను మీతో షేర్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకొని చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నా మనసంతా కూడా చాలా బాధగా ఉంది. ఇక్కడే ఈ ఇంట్లో ఇలాగే ఉంటే నా జీవితం, నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో అని భయంగా కూడా ఉంది. కానీ ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. మా వారు ఏమైనా సపోర్ట్ చేస్తారా అంటే, తను తుమ్మినా దగ్గిన చివరికి ఆయనకి ఏదైనా అయినా సరే అది నా తప్పే, నా వల్లే జరిగింది అంటారు. చెప్పుకోవడానికి నాకు తండ్రి కూడా లేరు, నాకంటూ అర్థం చేసుకునే మనుషులు లేరు. ఇదే కోపంతో ఒక రోజు నేను మా అత్తయ్య మీద కూడా గట్టిగా అరిచేశాను. ఇంత జరిగినా సరే మీరు ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నారు కదా అత్తయ్య, మీలాగే మా భవిష్యత్తు కూడా నాశనం అయిపోవాలా అని, ఉండండి ఇక్కడే ఇలాగే ఉండండి అని కోపంతో అరిచేశాను. ఇటు పిల్లలని చూడాలా, ఇంట్లో కూర్చొనున్న ఆడపడుచునని చూడాలా, వయసు మీద పడుతున్న అత్త మామలను చూసుకోవాలా, ఇవే ఆలోచనలు ప్రతిరోజు కూడా. అసలు నాకేం చెయ్యాలో దిక్కే తోచడం లేదు. ఆ దయ్యానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఇంట్లో నుంచి మేము వెళ్ళిపోవడానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఇదే నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్, ఇప్పటికీ కూడా ఇలాగే కొనసాగుతుంది. ఎవరైనా సరే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీకు తెలిసినప్పుడు ముందు దాని బారి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. మేం చూపించుకున్న దగ్గర ఏంటంటే ఆ పూజారి గారు మాతో ఒక మాట చెప్పారు. అదేంటంటే, మీ అత్తయ్య మామయ్య ఇద్దరు బ్రతికున్నంత వరకు కూడా మీరు ఆ ఇంట్లో నుంచి బయటికి రాలేరు. ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండలేరు, అది ఉండనివ్వదు కూడా మిమ్మల్ని అని చెప్పారు. మా వారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు, నాకు కూడా మా వారన్నా ఇష్టం లేదు. మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇద్దరి ఇష్టంతో నన్ను మా వారికి ఇచ్చి పెళ్లి చేశారు. మా వారు కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టే చేసుకున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉండేది వాళ్ళ అమ్మ నాన్న కాదు కదా, వాళ్ళ చెల్లెలుంది. వాళ్ళ చెల్లెలేమో నడవలేని పరిస్థితి. మరి తనని చూసుకోవాలంటే ఎవరో ఒకళ్ళని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవాలి కదా. అందుకే తనకి ఇష్టం లేకపోయినా అడ్జస్ట్ అయి నన్ను పెళ్లి చేసుకున్నారు. నేను కూడా నా తండ్రిని బాధ పెట్టకూడదు అని మా నాన్న చూసిన పెళ్లి సంబంధం చేసుకున్నాను. ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాము. కానీ భార్యాభర్తలుగా అయితే పర్లేదు, బానే ఉన్నాము. కానీ జీవితం మొత్తం కష్టాల్లోనే గడిచిపోతుంది. ఆ కష్టాలనే అనుభవిస్తున్నాము. ఇదే మేము అనుభవిస్తున్న మా జీవితాల్లో ఇప్పటికీ జరుగుతున్న ఒక హారబుల్ ఇన్సిడెంట్. చూసారా, ఒక చెడు జరిగే ముందు దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. అప్పటికీ వాళ్ళ ఇంటి చుట్టుపక్కన వాళ్ళు చెప్తూనే ఉన్నారు వద్దు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు అని. కానీ వాళ్ళు కూడా అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. ముందు తలదాచుకొని తర్వాత చూద్దాంలే అనుకున్నారు. అది కాస్త 3 సంవత్సరాలు అయ్యింది. స్టార్టింగ్ లో ఏంటంటే వాళ్ళ అత్తగారు మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు కదా, నువ్వు మమ్మల్ని ఏం చెయ్యకు, ఈ ఇంటిని మేము వదిలి వెళ్ళిపోతాము, నేను కూడా మిమ్మల్ని ఏం చెయ్యను అని. అలా అనుకోవడం కూడా తప్పే అని ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఉన్న దయ్యం ఏంటంటే, వాళ్ళ కోడలు సరిగ్గా చూసుకోక, వాళ్ళ కోడలు అన్నం పెట్టక, తిండి లేక చనిపోయారు. ఆత్మై ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు. నిజమే, వాళ్ళ కోడలే కదా తప్పు చేసింది. మరి వీళ్ళందరికీ ఎందుకు ఇంత నరకం చూపిస్తుంది? పాపం వాళ్ళ ఆడపడుచు పరిస్థితి తెలుసుకుంటేనే చాలా దారుణం. ఇంటికి రాకముందు బాగా నడిచే అమ్మాయి ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉందంటే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పగవాడికి కూడా రాకూడదండి ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నా వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మానసికంగాను డబ్బు పరంగాను ఎంతో ఇబ్బందికి గురి చేస్తుంది. అంతేకాకుండా పెళ్ళైన కొత్తలో వాళ్ళ కోడలకి 2 అబార్షన్స్ అయ్యేటట్టు చేసింది. ఆమె చాలా తెలివితో ఇక్కడుంటేనే ఇలా జరుగుతుందని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి మంచి పని చేసింది. ఇప్పుడైతే ప్రెసెంట్ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగాను ఘోరంగానూ ఉంది. నిజంగా ఈ సమస్యకి పరిష్కారం చెప్పే వాళ్ళు గనక మీకు తెలిస్తే వాళ్ళ అడ్రస్ ని కమెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు చూపించుకుంటారు. సో విన్నారు కదా మొత్తం. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.